ఇదెక్కడిది? ఇక్కడికి వచ్చేటప్పుడు మనతో పాటే తీసుకొచ్చాను. మనిద్దరిని కలిపింది ఇదే కదా, అందుకే ఇదెప్పుడు మనతో పాటే ఉండాలని తీసుకొచ్చాను. మురళితో పాటు ఈ నెమలి పెంచం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఈ నెమలి కన్నుల్లో కనిపించే హృదయాకారం ప్రేమకి గుర్తు. ఇందులోని రంగులు మన మనసులో కలిగే భావోద్వేగాలకి గుర్తు. అవునా? ఈ నెమలి కన్నుల్ని చూస్తూ ఉంటే నీ మనసులో నుంచి కవితలు పొంగుకొస్తున్నట్టున్నాయి. ప్రేమకి ప్రతీకగా ఉన్న ఈ నెమలి పెంచం నన్ను ఎంతగానో ప్రేమించే మీరు ఇద్దరూ పక్కనే ఉన్నారుగా, ఇక కవితలైనా కావ్యాలైనా ఆగకుండా వచ్చేస్తాయి. అవునా? అయితే ఈ నెమలి పించం మీద ఓ కవిత చెప్పు చూద్దాం. నీలి కన్నుల నెమలి పెంచమా, నీలి కన్నుల నెమలి పించమా, నీలమేఘశ్యాముని అలంకారమా, నీలమేఘశ్యాముని అలంకారమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానమా, తొలివలపుల విరుల ప్రపంచమా, తొలివలపుల విరుల ప్రపంచమా, సప్తవర్ణమయమైన కాంతి పుంజమా, సప్తవర్ణమయమైన కాంతి పుంజమా, అందాల నెమలి పించమా, నెమలి పించమా, నెమలి పించమా. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? నువ్వు ఒక్కొక్క పదం చెబుతూ ఉంటే నాలో ఒక్కొక్క స్వరం కదులుతున్నట్టు అనిపిస్తోంది ఉషా. ఎక్కడో మనసు లోతుల్లో అణిగిపోయిన సంగీతానికి ఆయువు పోసినట్టుగా అనిపిస్తోంది. నీలో ఉన్న భావాలు నువ్వు కవిత రూపంలో ఎలా చెప్పావో, నాలో ఉన్న భావాలు స్వరాల రూపంలో పలికించాలనిపిస్తోంది. కన్నుల నెమలి పించమా, నీలమేఘశ్యాముని అలంకారమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానమా, తొలివలపుల విరుల ప్రపంచమా, సప్తవర్ణమయమైన కాంతి పుంజమా, అందాల నెమలి పించమా. కోల్పోయిన సంగీతం నన్ను తిరిగి చేరుకుంది. ఏదో అద్భుతం జరిగినట్టు అనిపిస్తోంది. నమ్మలేకపోతున్నాను. నమ్మి తీరాలండి. మీలో ఉన్న భావాలు ఒక్కసారిగా స్వరాల వర్షం కురిశాయి. మీలో ఉన్న సంగీతం నన్నే కాదు, ఈ ప్రకృతిని కూడా పులకించేలా చేసింది. ఇంక సంగీతం ఎప్పటికీ మీతోనే ఉంటుంది, ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపోదు. సార్, నేను సోనీని మాట్లాడుతున్నాను. చెప్పు సోనీ, ఫ్యాక్టరీ మీద రైడింగ్ విషయంలో ఏదైనా అప్డేట్ వచ్చిందా? రైడింగ్ ఆపడానికి కిరణ్మయ్ మేడం మాక్సిమం ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో నువ్వు 100% ఎఫర్ట్ పెట్టాలి. కిరణ్మయికి నీ పూర్తి సపోర్ట్ ఇవ్వాలి. ఇది నాకు ప్రత్యేకంగా చెప్పాలా సార్? నా 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాను సార్.
ఈ విషయంలోనే ఒక ముఖ్యమైన మ్యాటర్ మీకు చెప్పడానికి కాల్ చేశాను సార్. ఏంటది? మీ ఫ్రెండ్ ప్రసాద్ గారి కొడుకు రవి జాబ్కి రిజైన్ చేశారు సార్. అవును సార్, మన ఫ్యాక్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రవి మెయిల్ నుండే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. అందుకే కిరణ్మయ్ మేడం రవిని టర్మినేట్ చేయమన్నారు. ఇట్స్ ఓకే సోనీ, కిరణ్మయికి కాల్ చేసి నేను డీటెయిల్స్ కనుక్కుంటాను. ఓకే సార్. యా. తన కొడుక్కి జాబ్ ఇచ్చానని ప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడికి ఆనందం కొద్ది రోజులు కూడా నేను ఉంచలేకపోయాను. ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి అంతలోనే ఒక నింద వేసి బయటికి తరిమేశారు అని ప్రసాద్ ఎంత బాధపడుతున్నాడు. ఛ! ఏంటి మేడం అంత సంతోషంగా ఉన్నారు? ఆ కిరణ్మయి కుటుంబం మా కుటుంబంతో ఆడుకుంది. ఆ పగతోనే ఇప్పుడు కిరణ్మయి వాళ్ళ కుటుంబంతో ఆడుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. అందుకే వాళ్ళకి అడుగడుగునా మనశ్శాంతి లేకుండా చేద్దామనుకున్నాను. నేను అనుకున్నట్టు చేయగలుగుతున్నానుగా, అందుకే ఈ సంతోషం. అవును మేడం, మీరు రైడింగ్ అనే అస్త్రం వేసేసరికి కిరణ్మయ్ మేడం కింద మీద పడిపోతున్నారు. అసలు ఈ సమస్య ఎలా తీరుతుందా అని అదే పనిగా ఆలోచిస్తున్నారు. మీరు రగిలించిన ఈ మంట ఆ కుటుంబంలోనూ ఆ కంపెనీలోనూ ఒక పెద్ద కలకలం సృష్టిస్తోంది. కిరణ్మయ్ మేడంకి తేజ గారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నాకు కావాల్సింది కూడా అదే సోనీ. రైడింగ్ ఎప్పుడు జరుగుతుందని భయపడుతున్నారు. దాని మూలంగా ఆ ఉషా అన్నని ఉద్యోగంలోంచి పీకేశారు. ప్రస్తుతానికి వాళ్ళకి ఇచ్చిన ఈ డోస్ చాలు. ఇక రైడింగ్ ఉండదని మీ మేడంకి కాస్త మనశ్శాంతి కలిగించు. నిజం చెప్తున్నారు మేడం? అయితే రైడింగ్ ఉండదా? ప్రస్తుతానికి రైడింగ్ మాత్రమే ఆపుతున్నాను. కానీ త్వరలో వచ్చే తుఫానుని ఎవ్వరూ ఆపలేరు. ఆ తుఫానులో కిరణ్మయి తేజతో పాటు మొత్తం కుటుంబం గజగజ వణకాలి. అలాంటి అస్త్రం ఒకటి వెయ్యబోతున్నాను. సంజయ్, రేణు,